శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన కొనసాగింది. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం పండుగ వాతావరణంలో ప్రారంభం అవుతున్నందున వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం 2 రోజుల ముందుగానే సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో పేదల సేవలో భాగంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ రోజు నేను చూస్తే బ్రహ్మాండంగా రోడ్లన్నీ పూర్తయ్యాయి. ఒక పని ఇస్తే రెండో పని అడుగుతారు, సహజం. చేసే వాళ్ళకి అడుగుతారు, చెయ్యని వాళ్ళకి ఎవరు అడగరు. ఇంకా మీ గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను వచ్చాను. రేపో మాపో బ్రిడ్జ్ పడిపోయే స్థాయికి ఉంది. బ్రిడ్జ్ కట్టకపోతే గుర్రం ఉండి కళ్యం లేనట్టుగా అవుతుంది. అసలు బ్రిడ్జే లేకపోతే మన ఊరికే రావడం చాలా కష్టం. ఈరోజు రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఒకటి కాదు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చాం. మళ్ళీ వచ్చే నెలలో 2 మాసాల్లో చాలా మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. మొన్ననే అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లో గత సంవత్సరం 20,000 వేసాం. మొన్న మొదటి విడతగా 7,000 రూపాయలు. ఈ రోజు